ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన చేసుకుందాం. తలవంచినట్లయితే. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు సమస్త దీవులకు కారణభూతుడా, ఈ రోజు నాయన నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా నీవే మాతో మాట్లాడి ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరే దీవించి నీ కృపగల హస్తాలతో వారిని వారి కుటుంబాలను మీరే హెచ్చించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా యెహోవా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, ఈ రోజుల్లో కుటుంబాల్లో కావచ్చండి, లేదా సంఘాల్లో కావచ్చు, లేదంటే స్నేహితుల మధ్య కావచ్చు, గుడ్ హార్మోనీ ఉంది అంటే దానికి కారణం ఒకరినొకరు నమ్మకముగా ఉండటం, ఒకరినొకరు గౌరవించుకోవటం వల్ల, ఒకరినొకరు సహాయపడటం వల్ల, ఒకరినొకరు ప్రేమించుకోవటం వల్ల ఆ యొక్క అన్నిటికీ గల కారణం ఏంటంటే నమ్మకము. ట్రస్ట్ ఇన్ గాడ్, ట్రస్ట్ ఇన్ నైబర్స్, ట్రస్ట్ ఇన్ అదర్స్. మనము దేవుణ్ణి ఎలాగైతే నమ్ముతున్నామో మనం కూడా మన యొక్క స్నేహితులను నమ్మాలి, మన యొక్క నైబర్స్ని నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని యొక్క వాక్యం అయితే సెలవిస్తుంది. నమ్మకాలు పోవడానికి గల కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఏంటి దానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా స్వార్థము పెరిగిపోవటం వల్ల, సెల్ఫిష్నెస్ రావటం వల్ల ఆ నమ్మకము ఏమైపోతుందంటే చాలా దారుణంగా అది దిగజారిపోయే పరిస్థితులకు, నమ్మకము మంటగలిపే పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నాం. మనం దేవుణ్ణి ఎలాగైతే నమ్ముతున్నామో నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు నమ్ముతున్నాం ఆయన్ని? ఆయన నాకు కార్యాలు చేస్తాడు, ఆయన ద్వారా నేను మేలు పొందుకుంటాను అని నమ్మి విశ్వసించి సమస్తమును పొందుకుంటావు. అలాగే నీ తోటి వారిని కూడా నువ్వు నమ్మాలి. ఏదైనా వారికి పని అప్పగించినప్పుడు కావచ్చు, లేదంటే వారికి ఏదైనా కొంచెం అమౌంట్ ఇచ్చి బ్యాంకులో డిపాజిట్ చేసిరా అని చెప్పినప్పుడు నువ్వు వారిని నమ్మాలి. నువ్వు ప్రభువునైతే నమ్ముతున్నావు. ఎలా నమ్ముతున్నావు? నాకు దేవుడు సమస్త కార్యాలు చేస్తారని నమ్ముతున్నావు. కానీ ఈ వ్యక్తికి ఆ అమౌంట్ ఇచ్చి నీ అకౌంట్లో పడేంత వరకు కూడా, నీ అకౌంట్లో క్రెడిట్ అయ్యేంత వరకు కూడా, నీకు సెల్కి మెసేజ్ వచ్చేంత వరకు కూడా గలిబిల్లుతో ఉంటున్నావు. ఎందుకు అంటే ఆ వ్యక్తిని అంతగా నమ్మలేకపోతున్నావు. నీ దగ్గర ఉన్నవాడే, నీ ఫ్రెండే, నీ స్నేహితుడే, కానీ నమ్మలేకపోతున్నావు. ఏమో మనుషుల యొక్క హృదయాలు ఏమైపోతాయి ఏమోనని దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకము ఈ మనిషి మీద నువ్వు పెట్టలేకపోతున్నావు. నమ్మకాలు నశించిపోతున్నాయి. నీవు యేసయ్యను నమ్మినట్లే నీ తోటి వారిని కూడా నమ్మాలి. నువ్వు యేసయ్యను నమ్మి నీ తోటి వారిని నమ్మకపోతే యేసయ్యను కూడా నువ్వు నమ్మకపోనట్లే. ఎందుకంటే నీ తోటివాని యొక్క పోలిక యేసయ్య పోలిక లాంటిదే. కనుక అతను ఎవరైనా సరే నువ్వు నమ్మాలి. నువ్వు అనుమానిస్తున్నావంటే నీలో ఏముంది అంటే ఎక్కడో కాస్త సాతాను యొక్క బీజము నీలో ఉంది, నీలో కనిపిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ నమ్మకమే నిన్ను రక్షిస్తుంది. నీవు నమ్మకముగా ఉంటే నీ దగ్గర పనిచేస్తున్నవారు, నీ దగ్గర ఉంటున్నవారు, నీ స్నేహితులు కూడా అదే నమ్మకంతో జీవిస్తారు. ఎందుకంటే నువ్వు వారిని నమ్మి అంత గొప్ప పని వారికి అప్పగించావు అంటే ఖచ్చితంగా వారు నీకు నమ్మకముగా ఉండి తీరుతారు. ఎందుకంటే నువ్వు నమ్మకస్తుడు గనుక. ఎవరిని కూడా అనుమానించొద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా. యేసుప్రభు వారు బేతనీ అనే ఊరికి ఆయన సొంత ఇంటికి వెళ్ళినట్లుగా వెళ్తూ ఉండేవాడంట. అంత ఇష్టం ఆ ఊరంటే, ఆ ఇంటి వారంటే. ఎవరంటే మార్తా, మరియా, లాజరు. అయితే ఒకసారి లాజరు చనిపోయాడు. యేసుప్రభు వారు అక్కడ లేరు. ఆ తర్వాత యేసుప్రభు వారు వస్తారు. అప్పటికే సమాధి అయిపోద్ది. 4 రోజుల తర్వాత వస్తాడు యేసుప్రభు వారు. వచ్చిన తర్వాత మార్తా అంటది యేసుప్రభు అడిగి చూసి, అయ్యా యేసయ్యా, నువ్వు కానీ అప్పుడు ఉండుంటే ఆ సహోదరుడు, నువ్వు కానీ ఉండుంటే నా సహోదరుడు చావకుండాను. మనకు లోకాసు వార్త 11:21 ఈ మాటలు మనకు కనబడతాయి. నా సహోదరుడు చావకుండాను. అప్పుడు ప్రభు అంటాడు, నీ సహోదరుడు మరలా లేస్తాడు అంటే ఎస్ ప్రభా లెగిస్తాడు.
పునరుద్ధానంలో అని ఆమె అంటది. ప్రభు అంటారు, నా యందు విశ్వాసించువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరి ఎన్నటికి కూడా చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావంటే, ఎస్ ప్రభా నమ్ముచున్నాను, నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడివి, నీవు క్రీస్తు అని నేను నమ్ముచున్నానని ఆమె ఎప్పుడైతే ఆ మాట అందో, ఆమె నమ్మకమే తన యొక్క సహోదరిని మరలా రక్షించింది. మరలా బ్రతకడానికి గల కారణం కూడా వారికి ఆ నమ్మకం ఉంది కనుక. ఒక శతాధిపతి ఉంటాడు, అతనికి ఎంత యేసుప్రభు మీద ఎంత నమ్మకమో చూడండి, చాలా గొప్ప నమ్మకం అతనిది. తన యొక్క దాసుడు చావు సిద్ధంగా ఉంటాడు, ఆరోగ్యం బాగోక. యేసుప్రభుని కబురు పంపించాలని ఆయన వచ్చి ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుందని శతాధిపతికి తెలుసు. కబురు పంపిస్తాడు. మరలా ఎందుకో ఆయనలో ఒక భావం కలుగుతుంది, ఎందుకంటే అంత గొప్ప వ్యక్తిని నా గృహంలోనికి రప్పించుట నేను ఎలాంటి అర్హుని కాను, కాబట్టి దాసుని బోధకుని రావద్దని చెప్పు, అక్కడి నుండే నా యొక్క దాసుని కొరకు ప్రార్థన చేయమను, నా దాసుడు లేచి నిలబడతాడని గొప్ప విశ్వాసంతో నమ్మకంతో ప్రభువుతో చెప్తే, ప్రభు ఆ మాట విని ఆశ్చర్యపోతాడు. లోకా సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది, అతని విశ్వాసం చూసి ప్రభు చాలా ఆశ్చర్యపడ్డాడంట. ఇంత గొప్ప విశ్వాసము నేను ఎక్కడ కూడా చూడలేదని ప్రభువే స్వయంగా మాట్లాడిన మాట ఇది. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము నమ్మాలండి, దేవుని నమ్ముతాం తప్ప మనుషులను నమ్మలేము. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలోను, అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 చివరిలోనూ కొన్ని మాటలు మనకు కనబడతాయి. ఏంటంటే, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఏమైతే అడుగుచున్నారో, ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, మీ కుటుంబంలో ఏ సమస్య ఉందో నాకైతే తెలియదు, ప్రభువుకు తెలుసు. మీరు ఏమైతే దేని గురించి అయితే విజ్ఞాపన చేస్తున్నారో, ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నారో, అది వివాహం కొరక, ఆరోగ్యం కొరక, ఇల్లు కట్టుకోవాలన్నా, సమస్యల కొరక, దేని కొరకైతే మీరు ప్రార్థన చేస్తున్నారో ప్రభు చూస్తూ ఉన్నాడు. మీరు ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేయాలని ప్రభు మాట్లాడుతున్నాడు ఈ రోజు అంటే, మీరు అడుగుచున్నవి నేను పొందుకునుచున్నాను ప్రభు అని నమ్మండి, అప్పుడు అవి మీకు కలుగును. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు దేని కొరకైతే విజ్ఞాపన చేస్తున్నారో అది నేను పొందేసుకున్నాను ప్రభు అని అటువంటి విశ్వాసంతో నమ్మి ప్రభుని అడగండి, అప్పుడు కార్యం జరుగుతుందని ప్రభు మాట్లాడుతున్నారు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6లో ఉంటుంది కదా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమట. దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడని, తన్ను వెతుకు వారికి ఆయన ఫలము దయచేయవాడని నమ్మవలని కదా అని ఇక్కడ ఈ వాక్యం ఉంది. కాబట్టి మనము ప్రతి విషయంలో కూడా ప్రభుని నమ్మాలండి. అంతేకాదు, బైబిల్లో మరొక ఉదాహరణ మనం చూసినట్లయితే, సమాజ మందిరపు అధికారి అయినటువంటి యాయీరుకి 12 సంవత్సరాల కుమార్తె ఉందంట. ఆమె కూడా కాయిల పడి చావ సిద్ధంగా ఉంది. అయితే ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆ యాయీరు తీసుకొద్దాం ప్రభుని తీసుకొచ్చి ప్రార్థన చేద్దామని వెళ్తే, ప్రభు బయలుదేరి వస్తున్నాడు. మార్గ మధ్యలో వచ్చేసరికి మరలా యాయీరు ఇంటి నుంచి ఒక వ్యక్తి వచ్చి, అయ్యా బోధకుణ్ణి ఇంకా ఇబ్బంది పెట్టొద్దు, నీ కుమార్తె చనిపోయింది అని మాట్లాడగానే ప్రభు అన్నమాట లోకా సువార్త 8వ అధ్యాయం 49వ వచనం ఉంటుంది, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుమో, ఆమె స్వస్థత పొందుకుంటుందని. ఖచ్చితంగా వారు ఆ మాటకు నమ్మకం కలిగి ఉన్నాడు కాబట్టి యాయీరు యేసుప్రభుని తీసుకొస్తే నా కుమార్తె స్వస్థతను పొందుతుందని అంత గొప్ప దృఢ విశ్వాసము నమ్మకంతో ఉన్నాడు కనుక ఆ వారి యొక్క విశ్వాసమే ఆమెను స్వస్థత కలిగే విధంగా చేస్తుంది. నమ్మకం లేకపోతే నా ప్రియ సహోదరి సహోదరు, నువ్వు ఎంత ప్రయాసపడినప్పటికీ కూడా ఎక్కడ కూడా నువ్వు ఫలవంతమైన లైఫ్ను పొందుకోలేవు. నమ్ము, కార్యాన్ని చూస్తావు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కార్యాన్ని చూస్తావు. నమ్ముట నీ వలనైతే, నువ్వు నమ్మితే సమస్తము సాధ్యపరిచే దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ప్రభు వైపు చూడు, అంతే. మనుషుల వైపుకి ఎక్కడ కూడా చూడొద్దు. వారు చేస్తారు, వీరు చేస్తారు, అక్కడి నుంచి హెల్ప్ వస్తుంది, ఇక్కడి నుంచి హెల్ప్ వస్తుందని అది అస్సలు పట్టించుకోవద్దు. ప్రభు పాదాల యొద్ద గడుపు, ప్రభు పాదాల వైపు చూడు. ఆయనే మనకు సహాయకుడు, ఆయనే మన రక్షకుడు, ఆయనే మన విమోచకుడు. దేనికి భయపడొద్దు, ప్రభు మీద నమ్మకంతో ముందుకు సాగు. సమస్త కార్యములన్నీ కూడా వెనువెంట ఉండి దేవుడు నీ పక్షముగా కార్యాలు చేస్తాడు. ఇక
కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనలను మన కుటుంబాలను బహుగా దీవించును గాక. ఆమేన్.